తెలుగుదేశం తెలుగుదేశం కూటమి నాయకత్వం తోట సీతారామకృష్ణ నాయకత్వం నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పాంప్లెట్ పెద్దానికి ఉండండి పిల్లద్దరికి పడ్డాయి డబ్బులు అడిగారా? తెలుగుదేశం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ముగ్గురు పిల్లలకి పడ్డాయమ్మా? గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది. వద్దు మాకు బిఎల్ ఎంఎల్బిఎల్ సీతారామ లక్ష్మణ నాయకత్వం రోడ్లు ఉన్నాయి. రోడ్లు మంచి రోడ్లు పట్టాయి కదా. మహిళలకు కూడా మహిళకి 18,000 నిర్ణయాలకి నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మరి ఇస్తారు. 60 దాటితే పెన్షన్ వస్తుంది అమ్మా. మీకు వస్తుందా? మీకు పెన్షన్ వస్తుందా? గతంలో మరి 3,000 ఇచ్చేవారు. ఇప్పుడు మరి ఒక్కసారి 1,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000 పట్టుకుంటాక అది కావాలి. పెడదాం ఎమ్మెల్యే గారికి ఎలా అవుతుందా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం దిస్మారి గ్రామంలోని తొలి అడుగు కార్యక్రమం తోట సీతారామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. తిరిగి వారి యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుని మాకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ యాప్లో పొందుపరిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గారికి, మరియు వివిధ మండల నాయకులకి, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తీసుకోవాలి కదా, ఆన్లైన్లో తీసుకోవాలి. కొత్త టెక్నాలజీ ఏంటంటేనండి, వీళ్ళకి ఫోరం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏలూరులో ఎలిజిబిలిటీ అండి. తప్పకుండా వచ్చేటట్టు చేద్దాం. అది కొద్ది చేయండి బాబు. తల్లికి వందనం పట్టిందమ్మా. సార్ పాంప్లెట్ తల్లికి వందనం వచ్చిందమ్మా. ఎంతమంది డబ్బులు పడ్డాయి? ఇంట్లో ఎవరైనా పెన్షన్ వస్తుందమ్మా? గ్యాస్ బండ్లు ఒకసారి రేషన్ వస్తుందమ్మా. రేషన్ వస్తుంది. మరి ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి అందరికీ. మరి గవర్నమెంట్ ఎలాగుంది? చంద్రబాబు గారు పరిపాలన ప్రభుత్వం ఎలా ఉందండి? గవర్నమెంట్ ఎలా ఉంది? వస్తుందమ్మా. వెరిఫై చేస్తున్నారు. ఇబ్బందిలో వస్తుంది.
మరి ఇబ్బంది నెలలు కూడా వస్తుంది. ఎవరికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మన రూరల్ గ్రామమైన దిరుసుమరి గ్రామం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ మరి మండల రూరల్ నాయకులు ఉన్నారు, అలాగే గ్రామ అధ్యక్షులు ఉన్నారు, అలాగే క్లస్టర్ ఉన్నారు, యూనిట్ ఉన్నారు, బూత్లు ఉన్నారు, అలాగే గృహ సారథులు వాళ్ళని కూడా వేసాం కదా మనం. ఎందుకంటే ఇదంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. ఇవన్నీ కూడా పటిష్టంగా ఉంటే ఎప్పుడైతే కార్యకర్త కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి అనుసంధానం అయ్యి ఈ కార్యక్రమం చేయగలిగితే మరి తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ 9 బూతులు ఉన్నాయా? 7 బూతులు ఉన్నాయి ఇక్కడ దిరుసుమరి గ్రామంలో. ఇక్కడ క్లస్టర్, యూనిట్, అలాగే బూతులు అన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడున్న ఏదైతే నేను చెప్పానో బూత్ కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈరోజు మేము వచ్చాం అంటే 2 రోజులకోసారి నాయకులు రావడమే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళకి మరి సుపరిపాలన భాగంగా పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మరి ప్రతిదీ కూడా అందుతున్నాయా లేదా అని అడిగే పరిస్థితి, ప్రతి గడప గడపకి ప్రతి మహిళని కూడా అడిగే పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రతి గ్రామంలో 23 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోవాలని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మనందరం మీ అందరికీ తెలుసు, మేము గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే రోడ్ల మీద తిరిగాం. ప్రతి మహిళ కూడా దాదాపుగా అప్పుడు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో దాదాపుగా ఎన్ని కష్టాలు పడ్డారో ప్రతి మహిళ మేము కళ్ళారా చూసాం. ప్రతి మహిళ కంట కన్నీరు చూసాం. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధానం చూసి ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని ఈ సూపర్ 6ని పెట్టడం, 3000 ఉన్న పెన్షన్ 4000 చేయటం. ఇక్కడ మహిళలు ఉన్నారు, అవునా కాదా? 4000 చేయటం, తల్లి బిడ్డలు, ఎందుకంటే ఇప్పుడు 2-3 ఏళ్ళు మేము వెళ్ళటం జరిగింది. 3 బిడ్డలు ఉన్నారు, ఆ 3 పిల్లలకి కూడా తల్లికి వందనం పడుతుంది. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ పడుతుంది. అలాగే ప్రతి నెల కూడా రేషన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్లు పడుతున్నాయి, అవునా కాదా? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆలోచించి ఈ కార్యక్రమం చేయటం, ఇది ప్రతి ఇంటింట్లో ప్రతి మహిళ కూడా ఈ రోజున ఆనందపడే విధంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఇక్కడ మేము చాలా ఇళ్ళకి వెళ్ళటం జరిగింది, అలాగే చాలా గ్రామాలు కూడా చేయటం జరిగింది. మన భీమవరం పట్టణం వచ్చేటప్పటికి 39 వార్డులు, ఇక్కడ 29 గ్రామాలు ఉన్నాయి. అలాగే మన అన్ని కలిపి 40 గ్రామాలు ఉంటాయి, ప్రజలకు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా అక్కడ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, మందిరం పోయి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కూడా చాలా సంతోషపడే విధంగా ఇలా కూడా చెప్తుంది జరుగుతుంది. కొన్ని లోకల్ విషయాలు ఉన్నాయి, అంటే డ్రైనేజ్ కావచ్చు, కొన్ని చోట్ల తాగునీరు కావచ్చు, అది తప్పనిసరిగా పంచాయతీ ద్వారా ఇక్కడ ఉన్న నాయకత్వం ద్వారా అన్నీ చేయటం మీకు అందుబాటులో ఉండే నాయకత్వం అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున బ్రహ్మాండం సిమెంట్ రోడ్లు, ఈ సిమెంట్ రోడ్లు ఎప్పుడు వచ్చినాయమ్మా మీకు? ఏదైతే ఉన్నాయంటే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే జరిగినాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా సిమెంట్ రోడ్లు పడుతున్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వంలోనే జరుగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమం భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది జరుగుతుంది. మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఏమైనా సమస్యలు ఉంటే మన ద్వారా మా ద్వారా మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ 2-4 మహిళలు కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి గతంలో కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళ పెన్షన్ కట్ చేయడం, ఇది ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధంగా ఒక వీడో పెన్షన్ వీటంటే కొత్తగా మనం 2 సంవత్సరాలు 1,20,000, 1,50,000 పెన్షన్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాగే మళ్ళీ ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడే 90% వికలాంగురాలైన ఒక అమ్మాయిని చూడటం జరిగింది, చాలా నచ్చింది. ఆ అమ్మాయికి కూడా గతంలో కూడా 4-5 నెలలు పెన్షన్ ఇచ్చి కూడా తీసేయటం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఊరు వచ్చినప్పుడు చాలా మీ అందరు చూపించిన అభిమానానికి, అలాగే మండల రూరల్ నాయకత్వం, గ్రామ నాయకత్వానికి
ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సుపరిపాలనలో తొలియుడు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరం మండలం దిర్సమూరు గ్రామంలో మరి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే భీమవరం మండల అధ్యక్షులు కోయిలగడ్డ గణపతి, అలాగే సెక్రటరీ గారు కోల సీతారామ గారి అధ్యక్షతన ఈ రోజు దిర్సమూరు గ్రామంలో సుపరిపాలనలో తొలియుడు ప్రోగ్రాం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఇంటింటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు కానీ అలాగే లబ్ధిలందరికీ కూడా ఏదో సంక్షేమ పథకాలు అందినాయా లేదా అనేది కూడా తెలుసుకుని ఇక్కడంతా కూడా దగ్గరికి సుబ్రహ్మణ్యం తొలివేలు కార్యక్రమం జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన భీమవరం నియోజకవర్గ తోట సీతారామకృష్ణ గారికి, అలాగే రాష్ట్ర కోశాధికారి పెద్దలు మెంటే పార్థసారథి గారికి, అలాగే ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంవత్సరం అయిన సందర్భంగా మన ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదనేది మంచి ఆలోచన చేసి ప్రతి ఇంటికి గడప వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకొచ్చారు. అందులో భాగంగానే సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమం చేస్తూ జరిగింది. మా భీమవరం మండలంలో అన్ని గ్రామాల్లోనూ జరుగుతుంది. అంటే ఈ రోజు ఈ దిశమూరు గ్రామంలో అందులో భాగంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి తోట సీతారామకృష్ణ గారి నాయకత్వంలో మేము చేస్తూ జరుగుతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గారు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, సీనియర్లు అందరూ కలిసి భీమవరం మండలం ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేస్తున్న ఇంకా వారం రోజులు మేము ముగిస్తామని మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆలోచన ప్రకారంగా మేము ఎదురుకెళ్తూ ప్రజలకు వెళ్తున్నాం. పథకాలన్నీ జరుగుతాయని ప్రజలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటూ తెలుగుదేశం భీమవరం రూరల్ మండలం దిశమూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మండల సీనియర్ నాయకులు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఎవరికైనా అర్హత ఉండి అందలేనటువంటి వారికి ఉంటే వారిని సచివాలయం ద్వారా మళ్ళీ అప్లికేషన్లు పెట్టించడం, అలాగే మరి తొలి అడుగులో భాగంగా తల్లికి వందనంలో మరి పిల్లలందరూ కూడా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ కూడా అందుతున్నాయని కూడా వాళ్ళు సంతోషంగా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ బండ్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది 3 బండ్లు సంవత్సరానికి. మరి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మహిళలు ఏదో మన పంటకాల్లో రేవు పెట్టమన్నారు, అది పంచాయతీ వారు కూడా తీర్మానం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే తదితర సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పనులు కూడా పూర్తి చేయడానికి పార్టీ తరఫున కృషి చేస్తారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు సుపరిపాలనపై తొలి అడుగులో భాగంగా భీమవరం మండలం మరి దిర్సమూరు గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఆవిడికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మనం సూపర్ 6 పథకంలో ఇచ్చే హామీలను ఈ విధంగా అమలు చేస్తున్నాం. వాళ్ళకి వృద్ధులకి పెన్షన్ అయినప్పటికీ కూడా పిల్లలకి తల్లికి వందన పథకం అన్నాయి అన్ని కూడా అమలు అవుతున్నాయా, మనం ఇచ్చిన మాట ప్రకారం రేపు 15వ తారీఖున ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, అంటే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగా ప్రయాణించుటకు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్ననే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడెద్దుల బండిగా నడిపించే ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇదే ప్రాతిపదిక ఉండి ప్రజల్లో చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ కూడా ప్రయత్నించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కూటమికి మనం అందరం కూడా అనుసంధానం అయ్యి ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు మరి గతంలో 5 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కూడా మనం అందరం చూసాం. అదే భాగంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏ రకమైన ఇబ్బంది జరిగినప్పటికీ కూడా మేడం గారి యొక్క దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరిస్తే ఆవిడ పద్ధతి కూడా సక్కదిద్దడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని మరి యొక్క చక్కని కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామకృష్ణ గారికి, అలాగే మరి గౌరవనీయులు పెద్దలు మెంటే పార్థసారథి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు
కోయిలగాడి గణపతి గారికి అలాగే సెక్రటరీ పోల సీతారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. జై హింద్, జై తెలుగుదేశం.